భాగ్యనగర్ లో మంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ 27న సంయుక్త మీనంచే నార్సింగ్ మెయిన్ రోడ్ HP పెట్రోల్ బంక్ పక్కన. ఎన్టీఆర్ దేవర సినిమా నందమూరి అభిమానుల్లోనే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. అందరూ హీరోల అభిమానులు దేవర సినిమా ఎప్పుడు వస్తుందో చూడాలి అనే ఆసక్తితో ఉన్నారు. దేవర సినిమా షూటింగ్ ప్రారంభించిన సమయంలో కొరటాల శివ గత సినిమా రిజల్ట్, ఎన్టీఆర్ కొరటాల కాంబోలో వచ్చిన గత సినిమాల రిజల్ట్ కారణంగా దేవర గురించి పెద్ద అంచనాలు లేవు. కానీ సినిమా రిలీజ్ డేట్ సమీపిస్తున్న కొద్దీ అంచనాలు ఆకాశాన్ని తాకేలా పెరుగుతూనే ఉన్నాయి. దేవర సినిమాను ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న విషయం తెలిసిందే. కొరటాల శివ కాంబోలో రూపొందిస్తున్న దేవర 2 పార్ట్లుగా రాబోతుంది. మొదటి పార్ట్ క్లైమాక్స్ సీన్స్ ఒక రేంజ్లో ఉంటాయట. ముఖ్యంగా చివరి 15 నిమిషాలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ అరాచకమంటూ కేకలు వేసే విధంగా ఉంటుందని అంటున్నారు. సాధారణంగానే దేవర వంటి సినిమాలకు భారీ ఓపెనింగ్స్ దక్కుతాయి. కానీ అంతకు మించి అంటూ దేవర సినిమా మొదటి రోజు దాదాపు 100 కోట్ల వసూలు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల వారితో పాటు బాక్సాఫీస్ వర్గాల వారు సైతం చాలా నమ్మకంగా ఉన్నారు. ఎన్టీఆర్కి జోడీగా జాన్వీ కపూర్ ఈ సినిమాలో నటించింది. బాలీవుడ్లో ఈమె చేసిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా హిట్ అవ్వలేదు. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకుంది జాన్వీ. ఇక బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో నటించడం వల్ల అంచనాలు భారీగా పెరిగాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సైఫ్ అలీ ఖాన్తో ఎన్టీఆర్ యాక్షన్ సీన్స్ ఉంటాయని మూవీ యూనిట్ సభ్యులు చాలా నమ్మకంగా చెబుతున్నారు. చివరి 15 నిమిషాల్లో ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్ మధ్య సీన్స్ ప్రతి ఒక్కరిని సీటు అంచనా కూర్చోబెడతాయని అంటూ కమెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో గతంలో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా వసూళ్లతో పోల్చితే రెట్టింపుకు మించి దేవర కలెక్షన్స్ ఉండడం ఖాయంగా కనిపిస్తుంది. ఎన్టీఆర్ RRR తర్వాత పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు దక్కించుకున్నాడు కనుక ముంబైతో పాటు పలు ఏరియాల్లో దేవర సినిమాకి సంబంధించి విపరీతమైన పబ్లిసిటీ చేయడం జరుగుతోంది. అదే స్థాయిలో సినిమాకి అడ్వాన్స్ బుకింగ్ నమోదవుతుంది. యుఎస్లో ఇప్పటికే $2 మిలియన్ వసూళ్లు కేవలం అడ్వాన్స్ బుకింగ్ ద్వారా నమోదయ్యాయి. లాంగ్ రన్లో దేవర $5 మిలియన్ వసూళ్లు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. భాగ్యనగర్ లో మంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ 22న కీర్తి సురేష్ చే సుదర్శన్ థియేటర్ కాంప్లెక్స్ RTC క్రాస్ రోడ్స్ నందు. సెప్టెంబర్ 27న సంయుక్త మీనంచే నార్సింగ్ మెయిన్ రోడ్ HP పెట్రోల్ బంక్ పక్కన. సెప్టెంబర్ 29న శ్రీలీలా గారిచే మణికొండ మర్రి చెట్టు నందు. మంగళ్య షాపింగ్ మాల్స్ గొప్ప ప్రారంభం. ప్రారంభోత్సవ ఆఫర్స్ మిస్ కాకండి. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.